సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రొటీన్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం మనం కదండి. ఆఫీసులకి వెళ్ళేవారు మార్నింగే లేవటం, పిల్లల్ని రెడీ చేసుకోవటం, వాళ్ళు రెడీ అవ్వటం, బాక్సులు పెట్టుకోవటం, ఆఫీస్కి వచ్చేయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం, మళ్ళీ నైట్కి ఏం వండుకోవాలి, ఏం తినాలి, రేపటి బాక్సులు ఏంటి. లేదు, ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ పంపించేశాక ఖాళీగా ఉంటారు, కాస్త రిలాక్స్డ్గా. ఆ టైం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఖాళీగా ఉంటున్నా, నేను ఏదైనా ఒకటి చేస్తే బాగుండు అనే ఒక ఆలోచన వస్తుంది. ఇంకా ఆసమ్మ ఓసమ్మ అనుకుంటే కబుర్లు చెప్పుకోవటము, చుట్టాలకి ఫ్రెండ్స్కి కాస్త ఎంతసేపు మనం మాట్లాడుకుంటాం, ఎన్ని రోజులు మాట్లాడతాం. వాళ్ళకంటూ స్వతహాగా ఏదైనా ఒక వర్క్ ఉందనుకోండి, దాని మీద ఉంటారేమో బహుశా. బోర్ కొడుతుంది నిన్న అనే మాట వింటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు టైంని ఎలా ఫిల్ చేసుకోవాలండి? ఈ బోర్ కొడుతోంది మాట పిల్లలు ఎక్కువగా చెప్తారు. కాసేపు నా బోర్ కొడుతుంది. హాలిడే వచ్చిందంటే టార్చర్ రమ్మగారు. టార్చరే. ఇప్పుడు ఇండ్లలో ఉండే ఆడవాళ్లే కాదు జయ, వర్కింగ్ విమెన్ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా ఒక టఫ్ టాస్క్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఏర్పాట్లు చాలా ఉంటాయి కదా. వన్స్ వీళ్ళు ఏ కాలేజీలకో బయటికి వెళ్ళిపోయాక భార్య భర్త ఇద్దరే మిగులుతారు. అస్సలు ఆఫీస్ ఉన్నా కూడా ఇంటికి వచ్చేసరికి ఖాళీ ఇల్లు కరుస్తున్నట్టుంటుంది. బోరే. శని ఆదివారాలు బోరు, పండగ సెలవులు ఒక్కొక్క రోజు పండగలు వస్తాయి చూడు, సింగిల్ డే సెలవులు, అప్పుడు చాలా బోరుగానే ఉంటుంది. ఇళ్లలో ఉండే వాళ్ళకి ఎలాగూ బోర్ ఉంటుంది. ఇది సహజంగా బోర్డమ్ అని జయించడం ఎలా అనే బేసిక్ క్వశ్చన్. అంతే అంతే, మీరు అన్నట్లుగా రమ్మగారు, ఇంట్లో ఉండేవారే కాదు, పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారు ఒక వయసు వచ్చాక, లేదా పెళ్ళిళ్ళ వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరే మిగులుతారు. వీళ్ళు ఉద్యోగస్తులు అయినా కూడా నిజంగా 100% అండి. సాయంత్రం అయ్యేసరికి నేను నా సంగతి నేను చెప్పను నీకు, ఎప్పుడు అది అంటూ ఉంటారు, బావురమంటుంది ఇల్లు, ఏమి ఉండదు, ఏం చేయాలో తెలీదు. మళ్ళీ మీకు చేతి నిండా పని, ఫోన్ మోగినట్లే ఉంటుంది, పుంజీడు పుస్తకాలు ఉంటాయి, ఏవో ఉంటాయి, ఏవో ఒకటి సంగీతం దీర్ఘం తీస్తూనే ఉంటాను. అయినా కూడా పిల్లల లోటు ఉంటుందా రమ్మగారు? అబ్బా చాలా ఉంటుంది జయ. ఎంప్టీనెస్ సిండ్రోమ్ చాలా బాధిస్తుంది. ఒక 10 రోజులు పిల్లాడు ఉండి వెళ్తే వాడు ఒక 3-4 రోజుల పాటు సాయంత్రం అయ్యేసరికి పిచ్చి వెర్రి ఎత్తిపోయి ఏదైనా తినేసి అటు ఇటు తిరిగి అర్థం కాదు. ఒక్కోసారి ఏడుపు వచ్చేసి ఖాళీగా ఉన్నట్టుండి అలా అయిపోతాం. అన్ని రోజులు ఒకలా ఉండదు. ఎప్పుడో మనకే వ్యాక్యూమ్ విసుగ్గా ఉంటుంది చూడు, పనిలేవో అనుకున్నవి సరిగ్గా అవ్వవు, ఈ ఇల్లు కూడా ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా తల్లుల గుండెల్లో వచ్చే వ్యాక్యూమ్ పూరించడం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల లోటు. అంతే కదండి, పిల్లల లోటు చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి ఏంటంటే ముందు అసలు బోర్డమ్ని జయించడం ఎలా అనేది ఒక పెద్ద పాయింట్. దీనికి బేసిక్ థింగ్ ఒకటి ఉంటుంది జయ, పని ఏదైనా చేయటం. ఈ పనిలో కష్టమైనవి, తేలికైనవి, ఖర్చు పట్టేవి, ఏ ఖర్చు లేకుండా చేసేవి, కాలక్షేపంవి, ఇంటికి ఏదైనా ఉపయోగపడేవి, మనమే ఏదైనా నేర్చుకునేది, నేర్చుకున్న దాన్ని ఎగ్జిబిట్ చేసేది, ఇవన్నీ పనులే. వీటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజు, మెంటల్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ జిమ్, ఇవి కూడా పనులే. అక్కడి నుంచి ప్రత్యేకంగా పని కట్టుకుని ఎవరినైనా పలకరించడం, అది పనే. అసమా ఓసమా కబుర్లు కాదు. ఎవరో దూరపు చుట్టం శనాదివారాలు వీళ్ళని పలకరించాలి, వాళ్ళని పలకరించాలి, అదొక పని. వెళ్ళి అక్కడి నుంచి ఎవరికైనా వెళ్ళి ఏదైనా చదువు చెప్తావు, పని. ఎవరైనా 2 పిల్లల్ని వాకిట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళకి చదువు చెప్తావు, అది ఇంకో పని. 4 మొక్కలు పెట్టి వాటి గొప్పులు తవ్వుతావు, అది ఇంకో పని. ఈ గుణం ఉండాలి. ఈ మొత్తం పనిచేసే గుణాలన్నీ మనకి ఉంటే మనకు బోర్ కొట్టదు. ఎప్పుడైనా వచ్చిన వ్యాక్యూమ్ని మనం ఏదో ఒక పనితో ఫిల్ చేస్తాం. నువ్వు కేవలం రొటీన్గా చేసే ఆ 4 వ్యవహారాలే చేస్తా, నేను కుట్టను, రాయను, చదవను, వినను, మాట్లాడను, చెప్పను, చెయ్యను అంటే బోరు ఫీల్ అవుతాను అని రాసుకోవాలి మనం. అంతే కదా. ఇవి ప్రత్యేకంగా వీటిని అలవర్చుకోవాలి. మీరు గమనించండి, ఈ చిన్నపిల్లల నుంచి, అంటే ఒక 2 పిల్లలు ఒక పిల్లాడో ఉన్నాడు, వాడు చిన్నప్పుడంతా వాడి పరుగు, వాడి క్లాసులు, వాడికి అవి ఏమిటో గదరగోళంగా తిరుగుతాం. వీళ్ళు 9th 10th వచ్చేసరికల్నే డిటాచ్ అయిపోతూ ఉంటారు. మనతో అంత వ్యవహారాలు ఉండవు, మనం నీళ్ళు వేయక్కర్లా, మనం బట్టలు వేయక్కర్లా, అవన్నీ తగ్గిపోతాయి. కొంచెం తిండి ఏర్పాట్లు ఉంటాయి, వేళకి తిండి, టైమింగ్స్, కొంచెం చదువుకో లేలే, కూర్చో పడుకో ఈ ప్రోగ్రాంలు ఉంటాయి. అది కూడా దాటాక వాక్యూమ్ మొదలైపోతుంది అప్పుడే. ఇలాంటప్పుడు మీరు ఏదైనా నేర్చుకోండి.
మీకు ఈ రోజున బోర్ కొడితే ఏం చెయ్యాలో నేను చెప్పలేను. మీకు ఎప్పుడైనా బోర్ కొడితే ఏం చెయ్యొచ్చో మీరు ఎలా నేర్చుకోవాలో మాత్రమే చెప్తున్నా. ఇవాళ బోర్ కొట్టింటే తాత్కాలికంగా ఏం చేయగలుగుతాం జయ? ఎవరికైనా ఫోన్ చేసి కాసేపు మాట్లాడతాం, కాసేపు అట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా విండో షాపింగ్ చేసి రావచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, తాపీగా నడుచుకుంటూ వెళ్ళండి. ఎక్కువగా కార్లు గిర్లు పట్టుకెళ్ళదు, ఏదో కొంచెం క్యాష్ పట్టుకెళ్ళి కాసేపు కాలక్షేపం నడిచి తిరిగి ఏమన్నా చేస్తే కొంచెం వాక్యూమ్ ఫిల్ అవుతుంది. ఇది చెప్పగలుగుతాం. వారం నీకు బోర్ కొడితే, రోజు బోర్ కొడితే రోజు బజార్ వెళ్ళమని ఎవరు చెప్తారు? అసలు చేయలేం కదా. ఏదైనా వింటము, ఏదైనా నేర్చుకోవటం, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి కదా కార్యక్రమాలు. వీటిలలో దేంట్లో మీ మనసు రంజిల్లుతుందో ఆ క్రియ ఒకటి కాదు, అవి మల్టిపుల్ థింగ్స్ ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఓకే. ఏదో ఒకటి నేర్చుకుంటా అంటే ఒకటి మీకు కాలక్షేపాన్ని ఇవ్వదు, ఒకటి కొన్నాళ్ళకి రొటీన్లోకి వెళ్ళిపోతుంది. మీకు మొక్కలు పని ఉందనుకో, అది రొటీను. మీ వంట చేసుకోవటం, మీ పూజ చేసుకోవటం లాగా మొక్కలు రొటీన్. ఈ రొటీన్కి భిన్నంగా ఇంకొకటి ఉండాలి మీకు. ఇన్ని పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ మల్టీ టాస్కింగ్ వల్ల బ్రెయిన్ ఆక్యుపైడ్గా ఉంటుంది. దీంతో మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనకి మీకు అంటే నేనేదో నా గురించి చెప్తున్నట్లేదు కదా, నాకు కూడా నేనైనా చేస్తా అదే. ఇందులో ఇల్లు తుడుచుకోవటం, డస్టింగ్, అన్ని సామాన్లన్నీ ఒకసారి మళ్ళీ రీషఫ్లింగ్ చేసి శుభ్రంగా సర్దుకోవటం, బట్టలు సర్దుకోవటం, పుస్తకాలు సర్దుకోవటం, పేపర్లు సవరించడం, పిల్లల బట్టలు సవరించడం, దేవుడి మందిరం సెట్ చేసుకోవటం. పిచ్చైపోకండి, ఒకటే చేయొద్దు. అందుకే ఇన్నని చెప్తున్నా. ఒకటే చేస్తున్నావు అనుకో ఓసిడి కింద పరిణమిస్తుంది. అవునవును, మనకు అదొక ప్రాబ్లం ఉంటుంది కదా, అందులోకి వెళ్ళొచ్చు. తేపకు ఒకటి పెట్టుకోండి. అక్కడి నుంచి రకరకాల డిఐవైలు. నేను ఎన్ని నూనెలు చేస్తాను జయ, నా సరదాకి నేను చాలా చేస్తా. క్యారెట్లు నూనె తోచింది అంటే చేసేస్తా. మందార నూనె చేసేస్తాను, ఏదో ఒక నూనె చేసుకుంటుంటే. ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయి కదా, సెంట్ చేద్దాం, మల్లెత్తరు చేద్దామని ఆలోచిస్తున్నా. నిన్న మొన్న మా పెరట్లో చిట్టి పువ్వులు 1-2 పూస్తున్నాయి. ఇవాళ మా కింద జ్ఞానశ్రీ ఇన్ని పువ్వులు పట్టుకొచ్చింది. పువ్వులు కట్టి దేవుడి దగ్గర పెట్టాక వంట చేస్తున్న చేతులు అదే వాసన వస్తున్నాయి జయ. మల్లెపూల వాసన వదల్లా అసలు. అనిపించింది మల్లెత్తరు చేసుకుంటే ఎలా ఉంటుంది. నేను రోజు వాటర్ అవి చేసుకుంటాను. అవును అవును రమ్మగారు, మీరు ఇది మాట అంటే గుర్తొచ్చింది. మీరు ఒకసారి క్యారెట్ తో కొబ్బరి నూనె ఫేస్ ఆయిల్ చేశారు, గుర్తుందా? అది ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో తెలుసా రమ్మగారు? మీరు ఎప్పుడు అనగా చేశారు? దాదాపు 2.5 సంవత్సరాలు అవుతోంది కదా. మనం యాక్చువల్ గా క్యారెట్ ఆయిల్ 3 ఏళ్ల క్రితం చెప్పాం, 2 ఏళ్ల క్రితం చేశారు కదా. ఇప్పుడు ట్రెండింగ్. ఖుష్బూ గారు వాడారట, అది ఆవిడ ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మన వాళ్ళేమో ఖుష్బూ ఆయిల్ నేను ఇన్స్టాలో చూస్తా ఉన్నా. నేను మన పిల్లలకి చెప్పాను, రమ్మగారు ఎప్పుడో చేసాం కదా మనము, మళ్ళీ ఇంకొకసారి మన వాళ్ళు జాగ్రత్తగా ఖుష్బూ వాడిన ఆయిల్ అని రాసి పెట్టారు. అదే మళ్ళీ పోస్ట్ చేశారు. అదే అసలు చెప్తాను, దానికి వచ్చిన కామెంట్లు చూసి నాకు నవ్వొచ్చింది. ఖుష్బూకి మీరైతే, ఖుష్బూకి నేను ఎందుకు ఇస్తాను, నాది నేను చేశాను. మీరు ఎప్పుడో చేసాం మనం, పాతది వీడియో. వీళ్ళతో వాళ్ళకి తెలియదు కదా, వెళ్ళలేదు కానీ. బట్ ఆయిల్ ట్రెండింగ్ లో ఉంది, మళ్ళీ పోస్ట్ చేయండి అని చెప్పాను. ఆయిల్ వీడియో చూసి ఓర్ని భలే వేశారే అని అనుకుని నా ప్రతి పేరు నా ఖుష్బూ గారి వ్యవహారం నాకు తెలీదు, నేను ఆవిడని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. నేను ఆ వీడియో మెసేజ్లు చూసి అనుకున్నాను, ఓర్ నాయన ఎప్పుడో చేసాము, ఇది చేశారు. అవును, నేను అదే అనుకున్నాను. లేటెస్ట్ కాదు, కిచెన్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం చేసాం. అవును, ఇప్పుడు ఏంటి అత్తరు చేయబోతున్నారా? అత్తరు చేయబోతున్నా, చేసుకోవాలి, మళ్ళీ అత్తరు చేద్దామని అనుకుంటున్నా. ప్రాసెస్ తెలుసా రమ్మగారు? నేర్చుకున్నారా? తెలుసు, అడగమచ్చా, చెప్పమని అడగద్దు, నేను చెప్పను. ఇప్పుడు మనకు ఒక వీడియో చేస్తారా? కష్టం, టైం పడుతుంది, అది డేస్ వైజ్ గా తాపీగా చేయాలి, టైం పడుతుంది. నిదానంగా చేసుకుంటే, మన పెరట్లో పువ్వులు ఉన్నాయనుకో, కాసిన పూలతో రోజు కొద్దిగా అట్లా తీసి పక్కకు పెట్టుకుంటే ఒక 10 రోజులకి ఆ పువ్వులు అయ్యే లోపల అన్నాలకంతా తయారవుతుంది. వాసన బాగుంటుంది, ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. మీరు ఏదైనా ఇలాంటిది పెట్టుకోండి, దాంట్లో మీరు ఎన్ని రకాలు నేర్చుకోవచ్చు. ఇవాళ ఎంత మనకు అందుబాటులో ఉన్నాయి కదా. పైగా ఈ డిఐవైలు అన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయి. మీరు దాన్ని వ్యాపారంగా మలుచుకోవచ్చు, దాన్ని బిజినెస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలు చేయొచ్చు. మీరు ఆలోచించండి, యూట్యూబర్లు ఎంతమందో, మామూలుగా యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసి బిజినెస్లోకి దిగిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్గా ఉన్నారు. అంత పెద్దది కాబట్టి కొంచెం చిన్నది చేసుకుందాము, మన ఇంటి ఖర్చులు గడిచిపోయినా మనకు చాలుగా, శుభ్రంగా. మీకు బోర్ ఎక్కడుంది అప్పుడు? టైం చాలదు, టైం సరిపోదు. ఈ బోర్డమ్మని జయించడానికి మీరు ఏదైనా పెట్టుకోండి, ఎనీథింగ్.
ఏదైనా చెయ్యటం అనేది మాత్రం లోపల ఉండాలి. కూర్చుని నన్ను ఎవరైనా రంజింపజేయాలని పొరపాటును కూడా అనుకోకండమ్మా. అవన్నీ ఆ బరువులు మీ నడువులోకి పొట్టలోకి వస్తాయి, లావెక్కిపోతారు మనుషులు. దానివల్ల ఆరోగ్యం ఉండదు. మీరు ఇలా యాక్టివ్గా ఉంటే మనకి ఏంటంటే, ఈ మధ్యకాలంలో అందరూ డిమెన్షియా, అల్జైమర్స్ వాటి బారిన పడుతున్నారు. అవును. ఈ సమస్యలు రాకుండా ఉంటే, మొనాటని ఎప్పుడు ఒకేలా ఉండటము, ఏ కొత్తదనము లేకపోవటము, ఒంటరితనము, మాట్లాడడానికి మనుషులు లేకపోవటము, ఎవరు లేరో నాకు అన్న దిగులు, ఈ ఎంటీనెస్ట్ సిండ్రోము, ఇవన్నీ కలిసి మిమ్మల్ని పిచ్చి వైపుకి లాక్కెళ్తాయి. పిచ్చి అయిపోం, ఆ దారికి వెళ్ళిపోతాం. సుఖమేది, సంతోషమేది. అంతే. ఉన్నన్నాళ్ళు మనం హ్యాపీగా ఉండాలి. పిల్లలు మనతో ఉన్నా హ్యాపీగా ఉండాలి, పిల్లలు లేకపోయినా హ్యాపీగా ఉండాలి. అసలు మనతో మనం హ్యాపీగా ఉండడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయండి. దానికి మీరు ఏం నేర్చుకున్నా, ఏం చేసినా మంచిదే. ఓకే. కానీ చెయ్యడం అనేది మాత్రం మానద్దు. మీరు ఏదైనా చేస్తూ ఉంటే అంతగా బాధించదు, బోరు. అప్పుడప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏముంది, గాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి, ఓ గుడిలోకి వెళ్ళరండి. రోజు అదే పనిగా గుడి పిచ్చే పెట్టుకోవద్దు. కొన్నిసార్లు గుడికి వెళ్ళండి, ఓసారి బజార్ వెళ్ళండి, ఏ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళండి. దూరం బేగం బజార్, మనకైతే బేగం బజార్లు అవి ఉన్నాయి, ఎంత కాలక్షేపం అయిపోతుందో. ఇది వరకైతే నేను మాల్స్కి వెళ్ళేదాన్ని జయ, ఇప్పుడు మా బయటకు వెళ్ళే పరిస్థితి పోయింది. కానీ నేను దాన్ని కోల్పోయా. ఎక్కడికైనా వెళ్తే అసలు నన్ను గుళ్ళోకి వెళ్తే దేవుణ్ణి కూడా సరాసరి చూడనివ్వటల్లా, అదో పెద్ద సమస్యగా ఉంటుంది. అందుకని నేను ఇవన్నీ పోగొట్టుకున్నాను. కొత్త ఊరు, ఏదైనా ఊరు వెళ్తే మాత్రం నేను అసలు రూమ్లో పడుకోవడం ఇష్టమే ఉండదు జయ. నాకు తిరగాలనిపిస్తుంది. పిచ్చిగా తిరుగుతాం మేము, అటు ఇటు బాగా తిరిగేసి కాళ్ళు పీక్కొచ్చేదాకా తిరిగి అప్పుడు వెళ్ళి పడుకున్నాం. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే బోరు అస్సలు ఉండదు. అదంటే ఏమిటి అని అడుగుతారు మీరు. నిన్న మొన్న అనుకుంటాను, నేను కీర్తి లంచ్కి వెళ్తున్నాం రమ్మగారు అని చెప్పాను. టెర్రస్ గార్డెనర్ రాజకుమారి గారి ఇల్లు ఒకటి నేను చేసి వచ్చాను, ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో. ఆవిడే ఇన్వైట్ చేశారు మమ్మల్ని, తర్వాత మన TV5 కళ్యాణి గారిని, వీళ్ళంతా గార్డెనర్ ఫ్రెండ్స్ అనమాట. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఇట్లా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళాం. అంతా మీ ఏజ్, ఒక 5 ఏళ్ళు అటు ఇటుగా, పెద్దవారు కానీ చిన్నవారు కానీ. ఒక్కరు కూడా ఖాళీగా లేరు రమ్మగారు. టెర్రస్ గార్డెన్ రన్ చేసుకుంటున్నారు కొంతమంది, అట్లా కాలక్షేపం. పికిల్స్ పట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, తర్వాత పర్ల్స్ కానీ ఆర్నమెంట్స్ సేల్ కానీ ఇలాంటి. అంటే ఒక 4-5గురితో మాట్లాడా, 4-5 కూడా ఇట్లాగే పిల్లలు చదువులు అయిపోయి సెటిల్ అయిపోయిన పిల్లలు. వాళ్ళు మాత్రం ఎవ్వరు ఖాళీగా లేరండి. ఎవరి అసలు ఎంత నాకు భలే హ్యాపీగా అనిపించింది. యాక్టివ్గా ఉన్నారు రమ్మగారు, యాక్టివ్గా ఉంటారు. సొంత ఖర్చులు వెళ్ళిపోతాయి, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామని ఉంటుంది. ఆత్మనిర్భరత అంటారు చూడు, అది ఉంటుంది. హ్యాపీగా ఉంటారు, బ్లిస్ఫుల్ గా, నలుగురితోటి మాట్లాడతాము, హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి. చక్కగా కావాలనుకున్నప్పుడు ఇట్లా గుంపు అంతా కలుస్తున్నారు, ఏదో లంచ్ డిన్నర్ అరేంజ్ చేసుకుంటున్నారు, కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. అట్లా టైం చూడండి ఎట్లా స్పెండ్ చేస్తున్నారు అనేది. మరి మనం యువతరులలో చూసి నేర్చుకోవాల్సింది అదే కదా. అంతే కదా. ఆలోచించండి, ముందు రకరకాల పనులు చేయటం ఎలా అనేది ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.